నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాడీ. ప్రస్తుతం మనతో పాటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉదయ్ గారు ఉన్నారు. ఉదయ్ గారు, నిన్న బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ గద్దర్ గారి మీద చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? ఆయన ఏమంటున్నారంటే నక్సలైట్ భావజాలం ఉన్న వ్యక్తుల్ని మేము ఎట్లా గౌరవిస్తాము, ఏ రకంగా పద్మశ్రీ అవార్డు ఇస్తామని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా? బండి సంజయ్ వ్యాఖ్యలు అవి రాజకీయపరమైనవి. అవి ఆ రకంగా మాట్లాడి ఇప్పుడు పద్మశ్రీ అనేది ఆయన కాదు కదా ఇచ్చేది. అంటే అవార్డులు అనేది మేధావులకు, సాహిత్యంలో ప్రజల కోసం పనిచేసే వాళ్ళకు, పీడిత వర్గాల కోసం పనిచేసే వాళ్ళకు అవార్డులు ఇస్తారు. ఇదే క్రమంలో బండి సంజయ్ గారు మాట్లాడే దుర్మార్గం మాటలు అనేది తన యొక్క భావాజాలాన్ని ప్రత్యేకంగా చూపిస్తున్నటువంటి సందర్భం. ఇవాళ ఆయన ఏం మాట్లాడాలి? అవును, దానికి ఒక కమిటీ ఉంటుందండి, ఆ కమిటీ నిర్ణయం మేరకి ఉంటుంది, మా చేతిలో ఉండదని మాట్లాడాలి. అంటే బట్టలిప్పి బహిరంగంగా బయటకు వచ్చి మేము ఎట్లు ఇస్తాం, సంపిండు గింపిండు అంటే వేల సంవత్సరాలుగా అణిచివేతకు, పీడనకు, దోపిడికి, కుల హింసకు అనుభవిస్తున్నటువంటి దుఃఖ శోక సముద్రంలో ఉండేటువంటి పీడిత ప్రజానికానికి ఒక ఆత్మగౌరవ పోరాట ప్రతీకలాగా సంవత్సరాల కొద్దిగా జీవితాన్ని త్యాగం చేసుకొని ఆయన శరీరంలో 6 బుల్లెట్లను ప్రవేశపెట్టుకొని అయినా నా ప్రజల కోసం నా ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డ గొప్ప మేధావి లాంటి గద్దర్ని ఆయన ఆ రకంగా మాట్లాడు. కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారుతుంటుంది ఈ సమాజం. అదే క్రమంలో 20వ శతాబ్దంలో ఎట్లుంది, 19వ శతాబ్దంలో ఎట్లుంది, సమాజ పరిణామ క్రమంలో ప్రజల యొక్క జీవన విధానంలో భాగంగా ఆ సమస్యలు అప్పుడున్నప్పుడు ఆ సందర్భంలో ఆ పోరాటం అక్కడ అక్కెరొచ్చింది. అదే నేపథ్య త్యాగాన్ని మనం ఆ ఒరవడిని చూసే క్రమంలో గద్దర్ యొక్క విలువను మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం ఈ దేశంలో ఎవరు తిరగని నాయకులు గద్దర్ తిరిగాడు. ఎవ్వరు తిరగలేదు అంతగానం. కాలినడకన, శరీరంలో బుల్లెట్లున్నా ఆయన యొక్క గొప్ప త్యాగం ఈ సమాజానికి ఒక స్ఫూర్తి. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వమే గద్దర్ యొక్క పేరును ప్రమోట్ చేసిందంటే 4 కోట్ల మందికి ఒక ప్రతీక లాంటి ప్రభుత్వం గద్దర్ను ప్రమోట్ చేసిన క్రమంలో గద్దర్ యొక్క విలువ ఏ రకంగా ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అదే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరు మీద నంది అవార్డును తీసేసి గద్దర్ అవార్డు ఇవ్వాలనేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం పెట్టింది. కాబట్టి గద్దర్ను ఈ ప్రభుత్వము ఎట్లా గుర్తించింది. కానీ బండి సంజయ్ గారు ఒక కేంద్ర మినిస్టర్గా ఉండి అంటే ఇప్పుడు బీజేపీకి ఎవరు దప్పులు కొడితే వాళ్ళకు అవార్డులు ఇస్తావా? బీజేపీకి ఎవరిని ప్రమోట్ చేస్తే వాళ్ళకి అవార్డులు ఇస్తావా? అవార్డు అనేటువంటిది ప్రజల కోసం పనిచేసేటువంటి క్రమంలో వాళ్ళ త్యాగాన్ని గుర్తించి ఆ సెలక్షన్ కమిటీ అయితే ఉంటుంది కదా, ఆ కమిటీలో నువ్వు ఉన్నావా? అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ బీజేపీకి సపోర్ట్ చేసిన వాళ్ళకే మీరు ఇచ్చినట్ట ఈ దేశంలో? అంటే 10 ఏళ్ల నుంచి వాళ్ళకే మీరు ఇచ్చినట్టేగా మీరు మాట్లాడుతున్నవి. ఎట్లు ఇస్తామండి, ఇది ఇస్తామండి. బండి సంజయ్ గారు, మీరు మాట్లాడిన మాటలు వాపస్ తీసుకునే ప్రయత్నం చేయండి. మేము ఉస్మానియా విద్యార్థులుగా మేము ప్రకటిస్తున్నాం ఇక్కడ నుంచి. అంటే ఆయన ఏమన్నారంటే నక్సలైట్ల భావజాలంతో వ్యక్తులు మా బీజేపీ కార్యకర్తలని పొట్టన పెట్టుకున్నారు, పోలీసులను కూడా పొట్టన పెట్టుకున్నారని చెప్పేసి కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు. ఏం చెప్తారు? ఇప్పుడు నక్సలైట్ భావజాలం అంటారు కదా, ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏమొచ్చిందంటే అర్బన్ నక్సల్స్ అంటున్నారు. అర్బన్ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు, సమస్యల కోసం మాట్లాడే వాళ్ళు నక్సలైట్లు, వాళ్ళని అర్బన్ నక్సలైట్స్ అంటున్నాం. ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక భావజాలం ఉండడం తప్పు కాదండి. ఆ భావజాలం రావడానికి గల కారణాలేంది? ఈ భావజాలాలు అనేటివి ఎందుకు వస్తాయి అంటే ప్రజల మీద అణచివేత, అవమానాలు, ఉద్యోగాలు లేకపోవడం, ఆకలి బాధలు, అన్నార్తుల ఎదలు, ఇవన్నిటి నుంచి నక్సలిజం. మేము రీసెంట్గా మీరు చూడండి, కొంతమంది విద్యార్థినీలు నిరుద్యోగ సమస్యలో కొట్టుమిట్టాడుతూ గత్యంతరం లేని పరిస్థితులలో నేను నక్సలైట్ కావాలనుకుంటున్నా, ఇది కావాలనుకుంటున్నా అని మాట్లాడతారు. మీకు అంతెందుకు? ఎన్టీ రామారావు గారు వచ్చిన 1983లో ప్రారంభించిన పార్టీ నేపథ్యంలో ఆనాడు నక్సలైట్ వాళ్ళు దేశభక్తులను స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒకటోది దేశభక్తులను మనకు ప్రకటించిండు. కేసీఆర్ వచ్చిన తర్వాత నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అని మాట్లాడిండు. అంటే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కూడా నక్సల్ యొక్క ప్రభావాలు ఎట్లున్నాయో మనందరికీ తెలిసిన క్రమంలో నీకు ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చినావు కదా, ఇప్పుడు నక్సలైట్లు కావడానికి గల కారణాలు మీ ప్రభుత్వ వైఫల్యాలే. ప్రభుత్వ వైఫల్యాలు అంటే నువ్వు ఉద్యోగాలు ఇచ్చి, ఆత్మగౌరవాన్ని ఇచ్చి, సమానత్వాన్ని ఇచ్చి, అవకాశాలు ఇచ్చి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా నువ్వు ప్రవేశపెడితే నక్సలిజం అనేది ఎందుకు పుడుతుంది? నక్సలిజం నాకు ఇల్లు లేదు, భూమి లేదు, ఆత్మగౌరవం లేదు, నాకు ఏం లేదు అనుకున్నప్పుడు నేను గన్ను పట్టి సాయుధ పోరాటం ద్వారా ముందుకు వస్తున్నా అనే దాని మీద అట్లా ప్రమోట్ అయ్యి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళే క్రమంలో వాళ్ళు వెళ్లకుండా ఉండడానికి ఈ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రతి ఒక్కరూ చాలామంది మీకు ఓట్లేసి గెలిపించిండ్రు. కాబట్టి మీరు ప్రజలు అక్కడి వైపు పోనీయకుండా చేసే బాధ్యత మీది. కానీ మీరు ఒక మామూలు నాయకుడు మాట్లాడినట్టుగా ఒక పక్షపాత ప్రిజుడిస్గా పక్షపాత వైఖరితోటి ఎట్లిస్తామండి, మమ్మల్ని చంపిరండి, నువ్వు రాజకీయ నాయకునివేనా? అసలు
పొలిటీషియన్వేనా? రాజకీయ నాయకుడు అంటే ఏంది? ప్రజల కోసం భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరికీ ఆమోదయోగ్యంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎట్లా చంపుతామని అంటే ఒక్కరికి ఆ ప్రతినిధి నువ్వు. ఈ 140 కోట్ల మంది ప్రజానికానికి నువ్వు ఒక ప్రతినిధివి, ఒక కేంద్ర మంత్రివి. నువ్వు ఏకపక్ష భావాజాలంతో దుర్మార్గమైనటువంటి అభిప్రాయాలు మాట్లాడితే నీ బలమేందో నీ బలహీనత ఏందో సమాజము నిన్ను కొట్టే ప్రయత్నం చేస్తారు. సంజయ్ గారు, మీరు ఇప్పటికైనా వాపసు తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఏం మాట్లాడాలో మాట్లాడితే కమిటీ ఉంటుంది, కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అక్కడ చెప్పొచ్చేది ఏం లేదు అని చెప్పాలి. కానీ మీరు వ్యక్తిగత రాగద్వేషాలు మనసులో పెట్టుకో. అయినా మీ చరిత్ర ఏందో మాకు తెలుసు. మీరు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఏం మాట్లాడతారు? శివాలయాలు వెళ్తే మీ, శివలింగాలు వెళ్తే మాయి. ఇదేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? దీనికోసమేనా ఈ స్టేట్మెంట్స్ అయినా? ప్రజల్లో మతం పేరు మీద, భాష పేరు మీద, కులం పేరు మీద రెచ్చగొట్టి ప్రజల్ని విడదీసి రాజకీయ ఆధిపత్యం చూపించి మీరు అవకాశం తీసుకుని ఇది తాత్కాలికమే, శాశ్వతము, శిరోధార్యం అనేది ప్రజలే, ప్రజల యొక్క తిరుగుబాటే, ప్రజల చరిత్రే ఎప్పటికి మిగిలిపోతుంది. మీరు మాట్లాడినంత మాత్రాన ఆయన త్యాగం ఏం కాలగర్భంలో కలిసిపోదు. మీరు తీసేసినంత మాత్రాన ఆయన త్యాగం ఏంది ఈ భూమి నేలపాలు కాదు. కాబట్టి ఆయనకు చిరస్మరణీయమైనటువంటి స్వప్నం లాంటి జ్ఞాపకాలు కోట్లాది మంది పీడిత ప్రజానికంలో ఎప్పటికీ నిల్చుంటాయి. కాబట్టి ఆయన ఆశయంలో లాస్ట్కి ఆయన భావజాలం ఏంది అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎక్కడ తిరిగిండు అనేది, మిమ్మల్ని కలిసిండు, రామానుజానికి పోయిండు. అదే క్రమంలో ఆయన శాంతియుత ప్రదర్శన, ప్రజాస్వామ్య విలువ అనేటువంటి సాక్ష్యం ఇచ్చిండు. కాబట్టి ఆ కోణంలోనైనా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయకపోతే మీ విజ్ఞత, మీ సంస్కారం ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. కానీ మావోయిస్టులకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వచ్చు, అదే మావోయిస్టులకేమో పద్మశ్రీ అవార్డులు ఇవ్వడానికి పనికిరారా అంటే ఏం చెప్తారు? మావోయిస్టులకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు అంటే ఫస్ట్ వీళ్ళు ఇస్తారా? ఇప్పుడు మావోయిస్టులు కావడానికి గల కారణాలు అనేది మనం వెతకాలి. వెతికే క్రమంలో ఎవరైనా మావోయిస్టులు ఎందుకైతారండి? ఏం లేకపోతేనే గత్యంతరం లేకుండా వ్యక్తిగత ఆస్తిని, ఇల్లును, ఇంటిని, వంటను అన్నీ వదిలిపెట్టుకొని ప్రజల కోసం నా ప్రాణం ఎందుకు పోతారంటే వీళ్ళు బతకడానికి సోర్స్ లేదు, ఇక్కడ భవిష్యత్తు లేదు కాబట్టి పోతారు. మరి మీరు ప్రభుత్వంలో ఉన్నారు అనుకున్నప్పుడు, ప్రభుత్వం ఆర్థికంగా, సామాజికంగా అన్ని అవకాశాలు కల్పించినప్పుడు అవతలికి పోరు కదా. ఇప్పుడు ఒకవేళ బండి సంజయ్ గారికి దమ్ము ధైర్యం ఉంటే నక్సలిజం నుంచి బయటకు వచ్చిండ్రు కదా, వచ్చినప్పుడు ఒకవేళ ఈయన ఇన్స్పైరింగ్గా వాళ్ళను చేయాలంటే ఇప్పుడు బీజేపీ నుంచి కానీ, సరే బీజేపీ కాకుండా వేరే ఏ పార్టీ నుంచి కానీ ఈయన టికెట్లు ఇప్పిస్తాడా? ఇప్పుడు నక్సలిజంను వాళ్ళకి టికెట్లు ఇవ్వాలనే క్రమంలో ఇప్పుడు చాలామంది జనజీవన స్రవంతిలో కలిసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఏ పార్టీ నుంచి ఈయన ఇప్పిస్తాడా టికెట్లు? మేము ఇట్లా నక్సలిజము వద్దు, రాజకీయాలు ముద్దు, ఈ రాజకీయాలు ముద్దు, జనజీవన స్రవంతి రాజకీయాలు ముద్దు కాబట్టి మేము ఇట్లా ఈ అవకాశాలు కల్పిస్తున్నాం. నక్సలిజంలో ఉన్న వాళ్ళంతా రండి, మేము మీకు ఓట్లు వేసి గెలిపించి మిమ్మల్ని ప్రజాప్రతినిధులు ఎన్నుకొని మేము మా ప్రజల కోసం మేము పనిచేయనిస్తాము అనేటువంటి అవకాశాన్ని బండి సంజయ్ ప్రకటించగలుగుతాడా? అంత దమ్ముందా ఆయనకు? బండి సంజయ్ ఇవన్నిటికీ సమాధానం చెప్పాలి. సంజయ్ గారు, మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రజలు చూస్తున్నారు, విద్యార్థులు చూస్తున్నారు, నాయకులు చూస్తున్నారు, మనుషులుగా అందరూ గమనిస్తూ ఉన్నారు. మీరేందో, మీ చరిత్ర ఏందో, మీ భావాజాలం ఏందో ఒక కేంద్ర మంత్రిగా ఉండి మాట్లాడే క్రమంలో నువ్వు అటువంటి మాటలు ఎంత దుర్మార్గపరమైనటువంటి. అవునండి, ఐడియాలజికల్ రైవల్స్గా నువ్వు భావజాల వ్యాప్తి చేయాలి, అభివృద్ధి ఫలాలు అందివ్వాలి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినవు 140 కోట్ల మందికి నువ్వు ఒక ప్రతినిధివి, కేంద్ర మంత్రివని మర్చిపోకూడదు కదా, ఒక ఎంపీవని మర్చిపోకూడదు కదా. ఇవి కదా ప్రజలకు కావాల్సింది ఏంది? ఇప్పటికైనా నీవు ప్రజా సమస్యలు కాకుండా ఇటువంటి పక్షపాత దురుద్దేశ భావాలతోటి నువ్వు మాట్లాడి నీ యొక్క విచక్షణని నిన్ను నువ్వు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు చీదరిస్తారు, చీకొడతారు, అవమానిస్తారు, హేళన చేస్తారు. చాలా చాలా దుర్మార్గం జరుగుద్ది అనేది ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నా. ఇప్పుడు గద్దర్ చనిపోయినప్పుడు గద్దర్ గొప్పడని మోడీ చెప్పారు, ఇప్పుడేమో పద్మ అవార్డుకు గద్దర్ భావజాలమే అడ్డు అని బండి సంజయ్ చెప్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళకు కూడా క్లియరెన్స్ ఉండదండి. ఇప్పుడు గతంలో కూడా అమిత్ షా ఏం మాట్లాడిండంటే అంబేద్కర్ బదులు దేవుని స్మరిస్తే అయిపోతుంది అనే మాట మాట్లాడి. అంటే వీళ్లకు ఈ దేశంలో రాజ్యాంగం అనేది ఒక చెంపపెట్టులాగుంది. రాజ్యాంగం రాకముందుకు ఎవరికి ఏ అవకాశాలు ఉన్నాయి? స్త్రీలకు ఏముంది, దళితులకు ఏమున్నాయి, బీసీలకు ఏమున్నాయి? రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ దేశం 70 సంవత్సరాలు అయిన తర్వాత స్త్రీలు ఎక్కడున్నారు, దళితులు ఎక్కడున్నారు, సమాజం ఎంత ముందుకొచ్చింది, చదువులు ఎక్కడున్నాయి, విలువలు ఎక్కడున్నాయి, మానవ సమాజం ఎంత అభివృద్ధికరమైనటువంటి ముందుకొచ్చింది ఇందో అందరికీ తెలుసు కదా. వీళ్ళు రాజ్యాంగం వద్దు, అఖండ భారత్ ముద్దు, ఈ దేశంలో మనము ముందుకెళ్ళాలంటే మళ్ళా మనువాద ధర్మశాస్త్రాన్ని భారతదేశంలో పునఃస్థాపితం చేయడానికే వీళ్ళు పరోక్షమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మోడీ గొప్ప ఆయనని మాట్లాడింది. ఈయన ఎట్లిస్తామండి, మా రక్తం తిన్నట్టు ఇద్దాగింది కంటే బండి సంజయ్ గారు, మీ బీజేపీలో ఉండేటువంటి వాళ్ళ భావజాలాలు ఏ రకంగా ఎంతమంది వచ్చిండ్రో మీరు ఒకసారి ఆత్మలోకనం చేసుకోండి. వాళ్ళు ఏ స్థాయి పోటీ పడుతున్నారో అందరికీ తెలుస్తూ ఉన్నది.
మేమేమంటున్నామంటే సరే ఈ వాక్యాలు బండి సంజయ్వా బీజేపీ పార్టీ స్పష్టంగా తెలియపరచాలి. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి. ఒకవేళ బీజేపీ స్టాండు అయితే అదొక రకంగా చూస్తాం, లేదు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు అనుకుంటే బండి సంజయ్ మీద, ఎందుకంటే ఎంపీ కాబట్టి నీ మీద మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడు అతను మాట్లాడే మాటలు ఒక పార్టీకి ఆపాదించడం కూడా కరెక్ట్ కాదేమో నాకున్న వ్యక్తిగత అభిప్రాయం. సంజయ్ దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే మోడీ అట్లా మాట్లాడిండు, సంజయ్ ఇట్లా మాట్లాడిండు, కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటి ఒక ఘర్షణపూరితమైన వాతావరణం ఈ రకంగా ఉంది. కాబట్టి బండి సంజయ్ గారు మీరు ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి, భవిష్యత్తు ఉంది మీకు. మీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యండి, మీ అంతర్గత పోరాటం వల్ల మీ పదవి ఎటుపోయిందో మీకు తెలుసు. మీరు వేదికల మీదకి అన్న కంప్లైంట్లు ఇవ్వకండి అన్న, గుర్తించండి అన్న నన్ను. మీరు ఇటువంటి బలహీనమైన మాటలు మాట్లాడితే కంప్లైంట్ ఏం కర్మ? ప్రజలే మీకు బుద్ధి చెప్తారు కదా. కాబట్టి మీరు చేసే మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళండి, మీరు చేసే గొప్ప పనులు ప్రజా చైతన్యాన్ని పెంచే ప్రయత్నం చేయండి. కానీ ఈ బలహీనమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజలతో దెబ్బలు తినే ప్రయత్నం చేసి ప్రజాహీనాన్ని కూడగట్టుకొని చరిత్రలో ఈ కాలగర్భంలో ఒక వెనుకబడినటువంటి చరిత్రహీనమైనటువంటి రాజకీయ నాయకులుగా మిగిలిపోవద్దని నేను బండి సంజయ్ గారిని హెచ్చరిస్తున్నాను.